ఎందుకురా నటిస్తావు? నేను రైతుని మోసం చెయ్యను, నా పిల్లల మీద ఒట్టేస్తాను, నా కుటుంబం రోడ్డు మీద పడిపోద్దని నువ్వు ఎంత దొంగేడు పేడ్చినా కానీ అబద్ధం నిజమైపోదు, నిజం అబద్ధం అయిపోదు. దేవత లాంటి దక్షమ్మ నాటిన చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడే నీ పాపం పండిపోయిందిరా. పవిత్ర పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన నీరు మన ఊరి చెరువు నీరులాగా మారిపోయినప్పుడే నువ్వేంటో తెలిసిపోయిందిరా. ఇంకా ఎందుకురా దొంగేడు పేడుస్తావు? అమ్మగారి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకో, నేను కూడా నిన్ను క్షమించేస్తాను. అబ్బా, చాలా కాన్ఫిడెన్స్ ఉంది. నీ నీళ్ళు కూడా చూడాలి కదా. ఇంకా చూసేదేముందండి, వాడు తప్పు చేశాడని తెలిసిపోయింది కదా. ఇక నేను చేయలేదని నిరూపణ అయినట్టే కదా. ముందు నువ్వు కూడా నీళ్లు పోయాలి కదా, ఆ తర్వాత కదా నిజం తెలిసేది. సరే, మీ అందరి ఆనందం కోసం నేను నిరూపించేస్తాను. అమ్మ తులసమ్మ, నువ్వే నా నిజాయితీ నిరూపించాలి. బాబు చూడండి, చూడండి, పసుపు నీళ్లు బంగారు వర్ణంలో దగ 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 మెరిసిపోతున్నాయి. నిప్పండి, నేను నిప్పు. ఇదండి నిజాయితీకున్న బలం. దేవుడు కూడా నా వైపు ఉన్నాడని మరొక్కసారి నిరూపించేసుకున్నాడు. అమ్మగారు, ఈ నారాయణకి కొరడా దెబ్బల శిక్ష విధించండి. నా మీద ఇంత నింద వేశాడు కాబట్టి వాడి 2 ఎకరాల పొలం నష్టపరిహారం కింద ఇప్పించండి. ఊళ్ళో నా పరువు పోయింది, మానసికంగా ఎంతో కృంగిపోయానమ్మా. మీరే న్యాయం చెయ్యాలి. అమ్మా, అదేంటండి, నేను తప్పు చేయలేదని ఆ నీళ్ళు నిరూపించాక మళ్ళీ నన్ను కొడతారేంటి? మీరు ఎంత పెద్దవాళ్ళైనా ఇలా చేయడాన్ని మాత్రం నేను ఒప్పుకోను. నోర్మోయ్, ఇంకొక్క మాట మాట్లాడేవంటే ఇక్కడే నిన్ను నిలువున చీరేసి ఇంటి ముందు పాతి పెడతాను. అదేంటమ్మగారు అలా అంటున్నారు? మీ మేనల్లుడు చెప్పినట్టుగా నేను నిజాయితీ పరునని తెలిసింది కదా, మరి మీరు నన్ను అంటున్నారంటే? వరహాలు, నీ తెలివితేటలు నీకుంటే మా తెలివితేటలు మాకుంటాయి కదా. అందుకే మామూలుగా నీళ్ళు ఇచ్చాము. నారాయణ తప్పు చేయలేదు కాబట్టి మధ్యలో ఆ నీళ్లు చూడకుండా తీసుకొచ్చి పోశాడు. నువ్వు తప్పు చేసావు కాబట్టి నీళ్లను చూసి అందులో పసుపు కలిపి తీసుకొచ్చావు. ఇప్పుడు చెప్పు, దొంగ ఎవరు? ఏంటంటే అలా మాట్లాడుతున్నారు? ఈ నారాయణ మీ పొలం కౌలు చేస్తున్నంత మాత్రాన తీర్పు అతని వైపు చెప్తారా? అయినా పసుపు కలపాల్సిన అవసరం నాకే ఉంది. అలా అయితే నా చేతులు చెప్పాలి కదా. ఏది నిరూపించమని చెప్పండి. మరి ఆ చేతులు పచ్చగా ఉన్నాయి కదా, అంటే పసుపు కలిపావు కాబట్టే కదా. చూడండి, పొద్దున్నే నాకు పూజ చేసుకునే అలవాటు ఉంది. అందుకే ఇంట్లో దేవుడికి గంట సేపు పూజ చేశాను. పసుపు కుంకుమ వేశాను కాబట్టి నా చేతులు ఆ మాత్రం పచ్చగా ఉంటాయండి. వచ్చిన దగ్గర నుంచి అలాగే ఉన్నాయి. కాదని ఎలా నిరూపిస్తారు? వరహాలు, చెప్పాను కదా, నీకన్నా తెలివిగానే మేము ఆలోచించాము అని. నువ్వు వచ్చిన దగ్గర నుంచి నేను ఫోన్ చూస్తున్నాను అనుకున్నావు కదా. నేను ఫోన్లో గేమ్ ఆడుకోవడం లేదు. నువ్వు చేస్తున్న ఓవర్ యాక్షన్ మొత్తం ఫొటోస్, వీడియోస్ తీశాను. అప్పుడు నీ చేతులు కూడా నేను ఫోటోలు తీశాను. ఇందాక నువ్వు వచ్చేసరికి నీ చేతికి పసుపు లేదు, ఇప్పుడు ఆ చేతికి పసుపు ఉంది. ఇదిగో ప్రూఫ్. ఇప్పుడు చెప్పు, తప్పు ఎవరు చేశారు?
తప్పైపోయింది అమ్మగారు, నన్ను క్షమించండి. ఏదో పెళ్ళాం పిల్లలు ఉన్నవాడిని, నారాయణ మాత్రం అసలు బంగారమే ఇచ్చాడు. నేనే బంగారం మీద ఆశ పుట్టి గిల్ట్ నగలు ఇచ్చాను. అతను బంగారం అతనికి ఇచ్చేస్తాను. ఈ ఒక్క తప్పు కాయండమ్మా. పెళ్ళాం పిల్లలు ఉన్నవాడిని, ఈ ఊళ్ళోనే బ్రతుకుతున్నానమ్మా. పైకిలే. జనాలకి అన్నం పెట్టే రైతుని మోసం చేయాలని చూసిన వాణ్ణి క్షమిస్తానని ఎలా అనుకున్నావు? నీలాంటి వాణ్ణి క్షమించే ప్రసక్తే లేదు. నీ తప్పు నిరూపించింది నా మేనల్లుడు కాబట్టి తీర్పు చెప్పేది కూడా నా మేనల్లుడే. భార్గవ్, తీర్పేంటో నువ్వే చెప్పు. కొరడాలతో కొట్టిస్తావా లేక ఊరి నుంచే బహిష్కరిస్తావా? నువ్వు ఏ శిక్ష విధించినా తక్షణం అమలు జరుగుతుంది. అత్త, కొరడాతో కొడితే దెబ్బ తగులుతుందే గాని నారాయణ పడిన మానసిక వేదన ఎలా తీరుతుంది? అందుకే బంగారం విషయంలో నారాయణ్ణి మోసం చేసిన వరహాలు అంతకంత బంగారం కలిపి నారాయణకి ఇవ్వాలి. అంతేకాదు, ఇక మీదట ఈ వరహాలు ఈ ఊళ్ళో ఎలాంటి వడ్డీ వ్యాపారం చేయకూడదు. ఇంతవరకు తాకట్టు పెట్టుకున్న బంగారాన్ని అందరికీ తిరిగిచ్చేయాలి. ఇదే నా తీర్పు. మీరు దేవుడి బాబు, నా కూతురు కాపురాన్ని నిలబెట్టారు. నారాయణ, తప్పు చేయనివాడు ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేసినవాడు ఏ రోజుకి తప్పించుకోలేడు. మీరిచ్చిన తీర్పుతో నా బతుకు రోడ్డు మీద పడుతుంది బాబు. ఆపా! నువ్వు చేసిన పాపానికి అలా అడుక్కు తిని బతకడమే నీకు సరైన శిక్ష. ఈ శిక్షని తక్షణమే అమలు చేస్తున్నాను. నువ్వెళ్ళి ముందా పంచేయి, లేదంటే తెలుసు కదా, కొరడాతో ఒళ్ళంతా చితక బాధిస్తాను. అమ్మా! భూమి! అమ్మా! భూమి! రంగయ్య, అమ్మా, నువ్వు వెళ్ళి స్వీట్స్ తీసుకురా. అందరి నోళ్ళు తీపి చేద్దాం. అలాగే మనకు తెలిసిన వాళ్ళందరికీ స్వీట్ బాక్సులు పంపించు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? అమ్మా రండి. ఏంటి రుద్ర, ఎప్పుడు లేంది ఇంత హడావిడి చేస్తున్నావేంటి? అమ్మా, మీ ముగ్గురు గదిలో ఉండి బయట జరిగిందేదో చూడలేదు గాని ఈరోజు భార్గవ్ తీర్పు మామూలు తీర్పు కాదమ్మా. భార్గవ్ తీర్పు చెప్పాడా? ధర్మపీఠం దగ్గరికి మీరెప్పుడు వెళ్ళారు? ధర్మపీఠం దగ్గరికి వెళ్ళలేదత్తయ్య. ఇంటి దగ్గరికి న్యాయం చేయమని ఇద్దరొచ్చారు. అప్పుడు భార్గవ్ చెప్పిన తీర్పు చరిత్రలో నిలబడిపోయేలా చెప్పాడు. అవునమ్మమ్మా, మమ్మీకి కూడా ఏం చేయాలో అర్థం కాకుండా తల పట్టుకొని ఉండే సమయానికి బావే ఎంతో తెలివిగా ఒక ప్లాన్ వేసి అసలు దోషిని పట్టించాడు. రియల్గా మేమందరం షాక్ అయ్యాం. అమ్మా, న్యాయం వైపు నిలబడ్డం, ధర్మాన్ని రక్షించడం బొబ్బిలి రక్తంలోనే ఉందనుకుంటాను. ఈ కుటుంబంలో పుట్టిన వాళ్ళు ప్రజల కోసం ఆలోచిస్తారు. అన్యాయం నీడ కూడా ఈ ఇంటి మీద పడదు. అందుకే ఇన్ని తరాలు గడిచినా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు మన మాటకి విలువిస్తున్నారు. మరొకసారి నా మేనల్లుడికి ధర్మపీఠం మీద కూర్చోవడానికి సర్వ హక్కులు అధికారాలు ఉన్నాయని వంశపారంపర్యంగానే కాదు, తన తెలివితేటలతో కూడా నిరూపించాడు. ఇంత గొప్పగా చెప్తున్నారు, ఇంతకీ ఏంటా తీర్పు? జానకి, నువ్వు చూడలేదు కదా? నువ్వు చూసింటే బాగుండేది. ఏంట్రా నువ్వు? బయట ఒక రైతు దగ్గర బంగారం మొత్తాన్ని తెలివిగా కొట్టేశాను అనుకున్నాడు. కానీ పాపం రైతుకి ఏం చేయాలో తెలియక అత్తయ్య దగ్గరకు వచ్చి న్యాయం చేయమన్నాడు. కానీ ఆ బంగారం కొట్టేసిన వరహాలు మాత్రం తన తెలివి ముందు అందరూ ఓడిపోతారని చాలా ఎక్కువ ఊహించుకున్నాడు. కానీ
మా అన్నయ్య ఇచ్చిన ట్విస్ట్కి వాడు తెల్లమొహం వేసి అత్తయ్య కాళ్ళు పట్టుకున్నాడు. రేయ్, ఆపరా. అన్నయ్య చేతిలో దెబ్బలు తిన్నాడు. చివరికి ఎంత బంగారం అయితే కొట్టేయాలని అనుకున్నాడో దానికి అంతకంత కలిపి ఇవ్వాలని తీర్పు చెప్పడంతో వెరిమొహం వేసుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. చాలా మంచి పని చేశారు. న్యాయం కోసం ఇంటి ముందుకొచ్చిన వాళ్ళకి అన్యాయం జరగకుండా మీరు చూపించిన తెలివి రియల్లీ గ్రేట్. నేను ఎప్పుడూ గొప్పగానే ఆలోచిస్తాను, గొప్పగానే ఉంటాను. కానీ చాలామంది నన్ను తక్కువగా అనుకుంటారు, నాతో గొడవ పడుతూ ఉంటారు. ష్, మళ్ళీ మొదలు పెట్టారా? మీరిద్దరూ ఎదురైతే చాలు టామ్ అండ్ జెర్రీ షో చూస్తున్నట్టే ఉంటుంది. బాబు, ఇప్పుడు ఇద్దరు గొడవ పడకండి, అందరం హ్యాపీ మూడ్లో ఉన్నాం, ఉండండి. జ్యోతి, వెళ్ళి ఎర్రనీళ్లు రెడీ చెయ్యి. అమ్మ భూమి, నీ కాబోయే భర్త ఇంత గొప్ప తీర్పు చెప్పాడు. ఎన్ని కళ్ళు తన మీద పడుంటాయో, ఎంతమంది దిష్టి తగులుంటుందో. నువ్వే తనకి దిష్టి తీయాలి. నేనెందుకు పెద్దమ్మా? ఇంటికి పెద్దవారు మీరే కదా, మీరే తీయండి. అదేంటి అలా అంటావు? ఆవిడ చెప్తున్నారు కదా నువ్వే దిష్టి తీయాలి అని. అయినా రేపు తను తీర్పిచ్చేటప్పుడు ఆ ధర్మపీఠం మీద తన పక్కన నిలబడేది నువ్వే కదా. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్తుంది నీకే, వెళ్ళి దిష్టి తీ. అమ్మమ్మ, నా కొంట్లో బాలేదు కదా, ఇప్పుడు నేను ఆ పని చెయ్యలేను. కావాలంటే జానకిని దిష్టి తీయమనండి. భూమి, ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? జానకి దిష్టి తీయడం ఏంటి? అంతగా అవసరం అనుకుంటే బావకి నేను దిష్టి తీస్తాను. కుముదా, నేను చెప్పింది భూమికి, అది చేయవలసింది భూమే. తన భర్త గొప్పదనాన్ని చూసి అందరికన్నా ఎక్కువగా ఆనందించేది భార్య మాత్రమే. వాళ్ల పెళ్లి చేయాలని తను పుట్టినప్పుడే నిర్ణయించుకున్నాం. ఆ పెళ్లి జరిగే సమయానికి నా మేనల్లుడు ఎంత గొప్పవాడో ప్రపంచానికి తెలిసిన గొప్ప రోజుది. ఈ పని భూమి మాత్రమే చేయాలి, ఇంకెవ్వరూ కాదు. అమ్మా భూమి, ఇప్పుడు నీకు జ్వరం తగ్గింది కదా, ఇంకేం ఆలోచించుకో, నువ్వు దిష్టి తీ. దయచేసి అర్థం చేసుకో పెద్దమ్మా. తను చేయను అంటే ఎందుకు రుద్ర అంతలా బలవంతం చేస్తావు? కుముద చేస్తాను అంటే మీరు వద్దంటారు. అది కాదలుడు గారు, ఎవరు చేయాల్సిన పని వాళ్లే చేయాలని మీరు చెప్పారు, అది మా అందరికీ అర్థమైంది. కానీ భూమి మాత్రం చేయను అంటుంది. ఇప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారో? భూమి సంగతి తెలిసిందే కదండి. తను చిన్న విషయానికి కూడా భయపడిపోతుంది. ఇప్పుడు ఈ విషయంలో కూడా ఏమనుకుంటారో అని మొహమాట పడుతున్నట్టుంది. సరే, ఈ రోజుకి నేనే నా మేనల్లుడికి దిష్టి తీస్తాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. ఇవి తీసుకెళ్లి బయట పారిపోయి. అలాగే అమ్మా. భూమి, ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ మెళ్ళో తాళి కట్టాక ఇలాంటి గొప్ప పని ఎప్పుడు చేసినా ఈ పని నువ్వే చేయాల్సొస్తుంది. అమ్మగారు, ఇదిగో అమ్మా. ఆ. భార్గవ్, అన్నయ్య గొప్ప తీర్పిచ్చాడు, సంతోషం. కానీ కుముద అన్నయ్యని అంతలా పొగడాలా? అరే,
అన్నయ్య కంటే నేను ఎన్నో గొప్ప పనులు చేశానే, కానీ ఎప్పుడు ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకు ఇలా జరుగుతుంది? నా ప్రేమను చెప్పాలని పిచ్చోళ్ళ ప్రయత్నిస్తూనే ఉన్నాను. గోరీ మహమ్మద్ లాగా దండయాత్రలు చేస్తూనే ఉన్నాను, కానీ ఏది సక్సెస్ అవ్వట్లేదే. ఎలాగైనా సరే ఈరోజు నా మనసులో ఉన్న ప్రేమను తీసి అక్షర రూపంలో మలిచి ఒక ఉత్తరం రాసి కుముదకిస్తా. నేనెంత ప్రేమ పిశాచును, ప్రేమ పిపాసును కుముదకి తెలిసేలా చేస్తాను. దాంతో ఐ లవ్ యూ బావా, నువ్వు లేకుండా నేను లేను. ఇక నుంచి నువ్వు షూ అయితే నేను సాక్స్ని, నువ్వు టోపీ అయితే నేను జుట్టుని, నువ్వు కళ్ళు అయితే నేను స్పెట్స్నని కుముద మెచ్చుకునేలాగా ఒక అద్భుతమైన లవ్ లెటర్ రాస్తా. ప్రియా, నా గుండెలయ్యా, నిన్ను చూడగానే నా మనసైంది ఓ పెద్ద లోయ. అందులో దూకితే పోతాను, కానీ నువ్వు తోసేస్తే నీ ప్రేమలో పడతా. వాహ్, శబాష్, లైన్ బాగుందిరా. నీలో కౌన్నాడన్న సంగతే మర్చిపోయారా బొబ్బిలి అభి. ఇంకోటి అడుగుతా. నా ప్రేమ నీకు పిచ్చిలా అనిపించవచ్చు, కానీ పిచ్చి ప్రేమని నువ్వు చూస్తూ ఊరుకుంటే ప్రేమ నిన్ను శపిస్తుంది. వచ్చే జన్మలో అసలు ప్రేమ లేని ప్రాంతంలో నిన్ను పుట్టిస్తుంది. అందుకే ప్రేమ కోసం చెట్టుకు కాసిన పిందిలా, పంటకు వచ్చిన తెగుల్లా, ఇంటి ముందున్న దిష్టి బొమ్మలా నీకోసం నేను తప్పించిపోతున్నాను. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకొని నా ప్రేమని గెలిపిస్తావని, నన్ను నడిపిస్తావని, నీ ప్రేమలో ముంచేస్తావని, ఊపిరి ఆడకుండా చేసేస్తావని, ఉక్కిరి బిక్కిరి అయిపోయేలా చేస్తావని మనసారా కోరుకుంటున్నాను. ఇందులో అక్షరాలు నీకు అర్థం కాకపోయినా భావాన్ని బాగా అర్థం చేసుకో. ఇట్లు నిన్ను ఆరాధించే నీ ప్రేమ వీర ధీర సూర్యుడు. అవి ఈ ఉత్తరాన్ని చూశాక కుముద, బావా, ఇన్నాళ్ళు నువ్వు లేకుండా నేను ఎలా ఉన్నానో, నిన్ను అర్థం చేసుకోకుండా ఈ ఇంట్లోనే కోడిపిల్లలాగా ఎలా తిరుగుతున్నానో అర్థం కావట్లేదని నా లవ్లో పడిపోతుంది. అందుకే ముందు నేను నీ మీద పడాలి. నా కుముది ఇక్కడే ఉంది. నేను రాసిన ఉత్తరం కుముది మీదకి వేయగానే ఇందులో ఉన్న పదాలను చదువుతూ తను ఫ్లాట్ అయిపోతుంది. బావా, నా కోసమే నువ్వు రాసావా అంటూ నా చుట్టూ బొచ్చుకొక పిల్లలా తిరుగుతుంది. ఇది పడగానే కుముద చూస్తుంది. తను వెంటనే ఓకే చేస్తే నా పంట పండుతుంది. పొరపాటున తనకేమైనా కోపం వస్తే తన కొళ్ళు మండుతుంది. అందుకే కుముద రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి నేను విసిరేసి దాక్కుంటాను. తను నవ్వుతూ చూస్తే హ్యాపీగా ఎదురవుతాను. కోపంతో చూసిందంటే సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతాను. ఓ, ఇది నీ పనా? చెప్తా. నువ్వేనా? ఆఫ్ కోర్స్. నీ దగ్గర ఈ కళలు కూడా ఉన్నాయా? నీకు ఇంకా అర్థం కాలేదా? ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నన్ను అర్థం చేసుకోవాలంటే చాలా గొప్ప మనసు ఉండాలి. చూడమ్మా జానకి, నేను సముద్రం లాంటి వాడిని. హ్యాపీగా వచ్చిన వాళ్ళకి అలల్లా తాకుతూ ఆనందాన్ని ఇస్తాను. అదే భయంతో వచ్చిన వాళ్ళకి మృత్యులా కనిపిస్తాను. అదే నన్ను ప్రేమిస్తూ నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి మంచి ఆనందాన్ని ఇస్తాను. అబ్బో, చాలా కళలే ఉన్నాయి. మరేమనుకున్నావు? భార్గవ రాముడన్న నా పేరులోనే రాముడు ఉన్నాడు, భార్గవ రాముడు ఉన్నాడు. అందుకే నేనెప్పుడు 2 యాంగిల్స్లో ఉంటాను. అది నీ మట్టిబుర్రకి అర్థం కాదు. చెప్పాను కదా, ఇప్పుడిప్పుడే తమరేంటో అర్థమవుతుంది అని. సరే, బయటికి వెళ్దాం.
ఒకసారి బండి తీయండి. ఏంటి ఏదో నేను నీ వాడిని అన్నట్టు ఆర్డర్ ఇస్తున్నావేంటి? హహ, నీకు అంత సీన్ లేదమ్మా. నేను ఆర్డర్ వేయట్లేదు, జస్ట్ అడుగుతున్నాను. బండి తీస్తే బయటికి వెళ్దాం. నీలాంటి దాన్ని నా బండి మీద కూర్చోబెట్టి తీసుకెళ్లడం జరగని పని. కావాలంటే నడుచుకుంటూ వెళ్ళు, లేదంటే మా రంగయ్యకి చెప్తాను, తను డ్రైవర్కి చెప్తాడు, కార్లో తీసుకెళ్తాడు. ఏ నన్ను తీసుకెళ్లాలంటే భయపడుతున్నావా? భయమా? అది నా బ్లడ్లోనే లేదు. బ్లడ్లో లేదేమో కానీ నీ మాటల్లో కనిపిస్తోంది. చూడు జానకి, అనవసరంగా నువ్వు నన్ను రెచ్చగొట్టకు. హ, నువ్వేం చేసినా ఏమన్నా సరే నేను మాత్రం నిన్ను నా బండి మీద తీసుకెళ్ళను. తెలుస్తోందిలేండి, మీది కేవలం బిల్డప్ పని. మీరు ఏమీ చేయలేరని, అంతా మేకపోతూ గాంభీర్యమని. అయినా ఒక ఆడపిల్ల బండి మీద తీసుకెళ్ళమంటే ఇంతలో భయపడతారు ఎవరైనా? మీరు వేస్ట్ అని నాకెప్పుడో తెలుసు. ఏయ్, ఎందుకంత రెచ్చగొడుతున్నావు? సరే, ఇప్పుడు నేను నిన్ను ఎందుకు బండి మీద తీసుకెళ్లాలో ఒక్క లాజిక్ చెప్పు. ఇక్కడే చెప్తే బాగుండదు, అందుకే బయటికి వెళ్దామని అడుగుతున్నాను. ఒకవేళ మీకు భయం అంటే చెప్పండి, విషయం ఏంటో ఇక్కడే చెప్పేస్తాను. పదే పదే భయం అంటున్నావు కాబట్టి నాకు భయం లేదని నిరూపించడానికైనా నిన్ను నా బండి మీద ఎక్కించుకోవడానికి నాకు ఇష్టం లేకపోయినా సరే నిన్ను తీసుకెళ్తాను. కమాన్. ఈ పాటి కుమిది లెటర్ చదివే ఉంటుంది. తన రియాక్షన్ ఏంటో మెల్లగా చూద్దాం. నవ్వుతూ మెలికలు తిరిగితే నేనే అని ఇక్కడి నుంచి దూకి ఎదురు పడతాను. కోపంగా చుట్టూ చూసిందంటే నాకేం తెలియదు అన్నట్టు మేనేజ్ చేసేస్తాను. ముందు చదువు. ఏంటది? చదివితే తెలుస్తుంది కదా. అసలు నీకు బుద్ధి ఉందా? ఇలాంటి లవ్ లెటర్ ఎవరన్నా రాస్తారా? ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలు రాసి మళ్ళీ మాట మారుస్తున్నావా? మర్యాదగా సారీ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళా. హే, నీకంత సీన్ లేదులే. నువ్వు చేసిన దానికి నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. ఏంట పనిష్మెంట్ ఇచ్చేది? ఎలా నిన్ను చూడవయ్యా వీళ్ళిద్దరి వింత గోల, గోరంతా దానికైనా కొండంతా యుద్ధలీలా. నిన్ను ఇలా కాదు, నిన్ను ఆగండి, 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 అరే ఆగండి.